హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క తేనెపూర్జీ ముక్కలు ఫ్రెండ్స్, తేనెపూర్జీ రాళ్ళు ఇవన్నీ చూడండి ఎలా ఉంది, అద్భుతంగా అండి. తేనెపూర్జీ రాయి చూడండి ఎలా ఉందో. అడిగిపోయినప్పుడు ఇలాంటి రాళ్ళు మంచి మంచి రాళ్ళు తగిలినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. కలర్ రంగు రాయి ఫ్రెండ్స్, ఇది కలర్ రంగు రాయి చూడండి ఎలా ఉందో. ఎన్ని కలర్లు ఉండే చూడండి మనకి. ఇలా ఇవన్నీ మనకి ఉసుకలో తగులుతాయి ఫ్రెండ్స్ ఎక్కువగా. చూడండి ఎలా ఉంది, ఎన్ని అద్భుతంగా ఉంది. అద్భుతమైన కలర్ రంగు రాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక తేనెపూర్జీ ముక్క ఫ్రెండ్స్. ఇది తేనెపూర్జీ రాయి. తేనెపూర్జీ రాయి అంటారు. అంటే ఈ తేనెపూర్జీ రాయి ఉండే కాడ, బిస్తులు ఉండే కాడ, ఇట్లాగా చెక్కుముగ్గు రాయి, పళ్ళ మంచి రాయి ఉండే కాడ మనకి తప్పకుండా వజ్రం దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి లక్కుగా ఏం తగలలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక తేనెపూర్జీ ముక్క ఫ్రెండ్స్. ఇదని తేనెపూర్జీ ముక్కలు ఇవన్నీ చూడండి. ఇదిగోండి బిస్టల్, ఇది ఒక వాటర్ బిస్టల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూస్తున్నారా, మెరుస్తుంది ఒక్కలో ఉంది. ఇదంతా ఇంకా మనకు పాచిపెట్టి ఉండాలి అంటది. కాకపోతే అంతే వాటర్ బిస్టల్ అనమాట. ఇది వాటర్కి ఇలాగా ఒక్కగా మనకి వాటర్లో తగిన రాయి ఫ్రెండ్స్. ఇది ఇలాంటి వాటర్లో మనకి తగిన రాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదిగోండి ఏం తేనెపూర్జీ రాళ్ళు ఫ్రెండ్స్. చూస్తున్నారా ఇక్కడ ఎలా, అక్కడ ఒక గుంత ఉంది. అంటే ఇక్కడ ఏదో తయారైందో దీనికి సపోర్ట్లో తయారయ్యి ఇది రాలిపోయింది ఫ్రెండ్స్. ఇలా రాలిపోయి ఇట్లా ముక్కలుగా మిగిలింది. ఒక విక్సిబుల్ టైప్లో మనకి రాయి దొరకడం జరిగింది, మిగిలింది ఇట్లాగా. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వావ్, అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానట్టు ప్రెస్ చేయండి. హాలని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది. ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అడవికి వెళ్ళినప్పుడు ఒక్కరిగా అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే విస్తారమైన ఎండల వల్ల నేను అడిగి పోలేకపోతున్నాను. మీరు కామెంట్ రూమ్లో మీరు వెళ్ళిన ప్లేస్లు పెట్టమని అడుగుతున్నారు. మేము అడిగి పోవట్లేదు కాబట్టి ఎక్కువగా మీకు పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్లో మీరు ఏది అడిగినా కూడా మీకు వీడియో రూపంగా పంచుకుంటా ఫ్రెండ్స్. నేను అడ్రస్ కానీ ఏదైనా సరే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీరు కామెంట్ రూపంలో ఏది అడిగినా కూడా తెలుగులో అడగండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు రిప్లై ఇస్తానికి ప్రయత్నిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది ఒక తేనెపూర్జీ ముక్క ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు ఎలా ఉందో. తేనెపూర్జీ ముక్క అంటే పెద్దది అనమాట రాయి. ఊడిపోయి మనకు ఒక చిన్న పెంకు లాంటిది రాయి దొరకడం జరిగింది. ఇలాంటి రాయి ఉండకాడ కూడా మనకి తేనెపూర్జీ ఉండకాడ కంపల్సరీ డైమండ్ తయారైంది ఫ్రెండ్స్. ఇదే లావా వేడికి తట్టుకోలేక ముందుగానే పగిలిపోయి ఒక పొరలాగా మనకి ఊడిపోయి దొరికిన రాయి ఫ్రెండ్స్. ఇదంతా అద్భుతంగా ఉంది. లావా వేడికి తట్టుకోలేక ముందుగానే మిగిలిపోయిన రాయి ఫ్రెండ్స్. పగిలిపోయిన రాయి దొరికింది. అంటే ఈ రాయి కాడి నుంచి పడ్డ కాడి నుంచి మనకు ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడో ఒకసాట వజ్రాలు తయారయ్యే అవకాశం ఉందన్నమాట. కాకపోతే ఇది ముందుగానే లావా వేడి తట్టుకోలేక బయటపడ్డ రాయి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా ఎట్లా పగిలిపోయి ఉందో. చిన్న ముక్కే, అంటే మనం పగలగొట్టింది కాదు, మనం దొరకడం ఎలా దొరికింది. ఇలాంటి రాళ్ళని మనకి అడిగిపోయినప్పుడు తగులుతాయి ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక తేనెపూర్జీ ముక్క. ఇది ఒక తేనెపూర్జీ రాయి ఫ్రెండ్స్. మనం పాల్గొట్టలేదు. ఇది కూడా లావా వేడి తట్టుకోలేక ముందుగానే పగిలిపోయిన రాయి ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. పగిలిపోయింది. మనకి ఒక ఒక్కలాగానే ఉంది. ఒక్క పగలు కొడితే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. పెద్ద ఒక్క ఉంటుంది చూసారా, అలాంటి రాయి ఫ్రెండ్స్ ఇది. కాకపోతే ఇది తేనెపూర్జీ ముక్క ఫ్రెండ్స్. పగిలిపోయి ఆ లావా వేడికి తట్టుకోలేక మనకు ముందుగానే పగిలిపోయిన రాయి ఫ్రెండ్స్. మనకు దొరికింది ఎలాగా మీకు వీడియో రూపంగా ఏ రాయి దొరికితే మీకు ఎక్కడ దొరికితే వజ్రం దొరికిద్దో పంచుకోవడానికి వీడియో రూపంలో మీకు వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ తేనెపూర్జీ ముక్కలు, బిస్టళ్ళు మనకు తగలటం జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఒక స్టీల్ కోటింగ్ ఉన్న బిస్టల్. ఏమాత్రం దీంట్లో మట్టి కానీ ఏది ఉంటుంది ఫ్రెండ్స్. వజ్రం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎలా ఉందో. డబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక తేనెపూర్జీ ముక్క ఫ్రెండ్స్. ఇలాగంటే రాయి ఉండే కాడ కూడా మనకి ఇది ఒక బిస్తలు ఫ్రెండ్స్. బిస్తలు అంటారు, సూదిముక్క రాయి అంటారు, చెక్కుముక్క రాయి అంటారు ఫ్రెండ్స్. కాకపోతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇది ఒక వజ్రంలానే ఉంది, మనకి మెరుస్తుంది. ఏమాత్రం మట్టి కూడా లేదు ఫ్రెండ్స్. ఒక వజ్రం అయితే ఎంత బాగుండేది.
వజ్రం ఈ టైప్లో కూడా తగిలిద్ది ఫ్రెండ్స్, వైట్ కలర్లో తగిలిద్ది, ఒక స్టీల్ కోటింగ్ తగిలిద్ది, రంగు రాయిగా కూడా తగిలిద్ది ఫ్రెండ్స్. మనం జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ఏ రాయి తగిలినా కూడా మీరు ఇంటికాడ అడవిలో అయితే పగలగొట్టద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా ఉందో, జాగ్రత్తగా డైమండ్ మిషన్ పెట్టుకొని చెక్ చేసుకొని కొట్టండి ఫ్రెండ్స్. ఏ రాయినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఒక గాజు ముక్క లాగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే గాజు ముక్క కాదు ఫ్రెండ్స్, ఇది వజ్రం కావాల్సిన రాయి ఫ్రెండ్స్. ఇది ఒక స్టీల్ కోటింగ్ ఉండ బిస్టల్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉందో, ఏమాత్రం మట్టి లేదు, చూడండి అద్భుతంగా ఉంది. ఇలాంటి రాయి మనకి అడిగిపోయినప్పుడు ఇలా చిన్న ముక్క గాజు ముక్కలాగా పగిలిపోయింది దొరికింది ఫ్రెండ్స్. అంటే దానికి ఆ వేడికి ఆ రాయి ఎంత వేడికి పగిలిపోయి ఎన్ని పొరలుగా పగిలిపోయి దానికి తగిలిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, సార్లుగా ఉంది చూస్తున్నారుగా. అంటే మన కింద మన ఈతలు కూడా మనకి దీంట్లో అగుపడతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, తేనె పర్జి మొక్కలు, బిస్టలు, తేనె రంగురాళ్ళు, ఇలాంటి రాళ్ళన్నీ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా బిస్టలు, మీకు అచ్చం బిస్టలు చూపెడతాను ఈ వీడియోలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఇప్పుడు చూస్తున్నారా చిన్న గాజు ముక్కలు అనుకుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ అడిగిపోయినప్పుడు మనకు తగిలినవన్నీ గాజు ముక్క అనుకుంటాం, గాజు ముక్క కాదు ఫ్రెండ్స్. ఇది బిస్టల్ ముక్కలే ఫ్రెండ్స్ ఇవన్నీ. చూస్తున్నారా వజ్రం ఎలా ఉందో అలానే ఉన్నాయి, మెరుస్తున్నాయి, చిన్న పొరలానే ఉండే ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో, చిన్న పొరలానే మనకు మిగిలిపోవడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానట్టు ప్రెస్ చేయండి. అలానే ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. నా ఛానల్ అనేక అద్భుతమైన వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ప్రాంతానికి వెళ్తే ఎలా తగిలిద్దు, ఎలాంటి రాళ్ళు, ఏ రాయి ఏ మట్టిలో తగిలిద్దు అని మొత్తం నా వీడియోలో చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్. నా వీడియోలో మీరు తప్పకుండా చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండి, ఒక స్టీల్ కోటింగ్ ఉండ బిస్తల్ ముక్కలు ఫ్రెండ్స్. ఇవన్నీ అద్భుతంగా ఉండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.